ఒక బలమైన సంకేతాన్ని అయితే ఈరోజు భారత్ ఇచ్చింది, భారత్లో ఉన్న రాజకీయ పార్టీలు ఇచ్చాయి. ఇక హర్ముజ్ స్ట్రైట్ మా పరిధిలోనే ఉంది, మా కంట్రోల్లోనే ఉంది అని చెప్పి పదే పదే చెప్పే ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనేది ఇకపై యుఎస్ టెరిటరీ, మా జెండా ఎగరేస్తాం, మా కంట్రోల్లోనే ఉంటుంది, ఇరాన్ పెత్తనం ఏమీ ఉండదు అని చెప్పేసి. అంటే ఒకవైపు ఇరాన్తో ఏదో రకంగా యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించుకోవాలి, తొందరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా టెక్నికల్గా చూస్తే ఎవరు గెలవలేదు, కానీ ఇరాన్ ముందు నిజంగా అమెరికా వెనకడుగేసినట్టే, ట్రంప్ ఓడిపోయినట్టే చెప్పాలి అంటే. అయినా కూడా ఎందుకు హర్ముజ్ స్ట్రైట్ విషయంలో ట్రంప్ ఇంకా అంత పట్టుదలతో ఉన్నట్టు? అంటే ఇరాన్ను ఓడించాక హర్ముజ్ని ఏకంగా భారత్ భూభాగంగా ప్రకటిస్తా అని వైట్ హౌస్ అధినేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన ఇప్పుడు ఒక చర్చ అయ్యింది. ఎందుకంటే మనకు తెలుసు, ఈ అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ అంటే ఏంటంటే ప్రతి చిన్నపిల్లడికి తెలిసిపోయింది అసలు ఈ హర్ముజ్ స్ట్రైట్ అంటే ఏంటి, అక్కడ ఎందుకు నౌకలు ఆగుతున్నాయి, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది బాగా తెలిసిపోయింది. అందుకు ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు అండర్లైన్డ్గా ఉన్నాయి. ఏంటంటే గ్లోబల్ ఇరాన్పై విజయం ఖాయం, ఆ విజయం తర్వాత వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని యునైటెడ్ స్టేట్స్ భూభాగంగా ప్రకటిస్తానని ఒక స్టేట్మెంట్ చేశారు. అలాగే ప్రపంచ వ్యాపారంలో ముఖ్యంగా భూగోళంపై ప్రయాణించే 5వ వంతు ముడి చమురు వెళ్ళే అంతర్జాతీయ జలమార్గాన్ని ఒక దేశం తమ సొంత ఆస్తిగా ప్రకటిస్తాననటం చరిత్రలో ఒక రకంగా అపూర్వం, కానీ ఒక రకంగా దిగ్భ్రాంతికరం కూడా. ఎందుకంటే ఇది కేవలం ట్రంప్ మాటలు రాజకీయ ప్రకటనే కాదు, ఒక విధమైన సైనిక హెచ్చరిక. తమ మిలిటరీ దాడులకు ఇరాన్ సైనిక వ్యవస్థలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయని ఆయన గణాంకాలతో వివరిస్తున్నారు. ఇరాన్కు చెందిన 159 యుద్ధ నౌకలను యుద్ధ గర్భంలోనే కలిపేశామంటున్నారు. 212 ఇరాన్ విమానాలను గగనతలంలోనే కూల్చేశామని నిన్న మొత్తం వివరాలతో సహా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. మరి చివరికి ఇరాన్ వాడుతున్న విమానాల్లో కొన్ని అమెరికా తయారు చేసినవని ఎద్దేవా చేశారు. రాడార్లు ధ్వంసమయ్యాయి అన్నారు, నిఘా వ్యవస్థలు క్రాష్ అయిపోయాయని చెప్తున్నారు. అయితే అమెరికా ఇంత తీవ్రమైన దానికి ఎందుకు దిగింది? ట్రంప్ మాటల్లోనే దానికి సమాధానం ఉంది. ఇరాన్ చేతికి అణ్వాయుధం దక్కకూడదు, ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే అవకాశాన్ని ఇరాన్కి ఇవ్వకూడదు, అందుకోసమే తమ పూర్తి సైనిక శక్తిని ఉపయోగించాల్సి వచ్చిందని ట్రంప్ నిన్న ఓపెన్గానే ఒప్పుకున్నాడు. కానీ ఈ ఉద్దేశం అనుకున్న అసలు వ్యూహం ఏంటంటే హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించటమే అన్నది క్లియర్ కట్గా ఉన్నది. ఏ అంతర్జాతీయ చట్టాల ప్రకారం హర్ముజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తారో ట్రంప్ చెప్పలేదు, కానీ ఆయన వేసిన ఈ గ్లోబల్ పాచిక ఇస్లామిక్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. ట్రంప్ వ్యాఖ్యలపై తెహరాన్ నుంచి కూడా అంతే తీవ్రమైన స్పందన అయితే వచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ట్వీట్తోనో సోషల్ మీడియా ప్రకటనలతోనో యుద్ధ విమానాలు పంపినంత మాత్రానో హర్ముజ్ జలసంధిపై హక్కులు మారిపోవు అంటూ ఇరాన్ బలమైన హెచ్చరిక అయితే ట్రంప్కి ఇచ్చింది. హర్ముజ్ నిన్న ఇరాన్దే, నేడు ఇరాన్దే, రేపు కూడా ఇరాన్దే. పర్షియన్ గల్ఫ్ ద్వారాలు ఎప్పుడు తెరవాలో ఎప్పుడు మూయాలో నిర్ణయించేది తెహ్రాన్ మాత్రమే అంటూ చాలా బలమైన మెసేజ్ ట్రంప్కి కౌంటర్గా ఇచ్చింది. అలాగే శత్రువులను దెబ్బతీసేందుకు ఇంకా క్షిపణులు డ్రోన్లు మాకు మిగిలే ఉన్నాయి, మేము ఎక్కువగా నష్టపోయలేదని అన్నారు. ఏదేమైనా ఇద్దరు మహానాయకులు లీగల్ మైండ్ గేమ్ వెనుక ప్రపంచ దేశాలు అయితే వణికిపోతున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడితే అమెరికా నియంత్రణలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తలెత్తడం ఖాయం. ఇప్పటికే భారత సహా పలు దేశాలు ముడి చమురు దిగుమతుల కోసం ఈ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. చర్చలు జరిపేందుకు ఇరాన్లో సరైన నాయకత్వం లేదని ట్రంప్ అంటుంటే అసలు అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ అంటుంది. ఒకవైపు సముద్ర గర్భంలో మునిగిపోతున్న నౌకలు, మరోపక్క ఆకాశంలో పేలిపోతున్న విమానాలు, మధ్యలో ప్రపంచాన్ని ఏలాలన్న గ్లోబల్ పవర్ పాలిటిక్స్. హర్ముజ్ జలసంధి కేవలం నీటి మార్గమే కాదు, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి కారణమయ్యే ఒక డేంజర్ జోన్గా మారిపోయింది అనేది వాస్తవం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఒక జర్నలిస్ట్గా నేను చెప్పేది, సముద్రం మీద హక్కులు మార్చడం అనేది ఒక ట్వీట్తో అయ్యే పని కాదు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ దౌత్య వ్యవస్థలపైన ఒక చర్చకు అయితే కారణం అవుతుంది. కానీ ఇరాన్ను ఆర్థికంగా సైనికంగా కోలుకోలని దెబ్బతీసి పర్షియన్ గల్ఫ్పై పూర్తి ఆధిపత్యం సాధించాలన్న అమెరికా వ్యూహం పారుతుందా అంటే చెప్పలేము ఏం జరుగుతుందో. అలాగే ఇరాన్ తన వద్ద మిగిలిన ఆయుధాలతో ఊహించిన ట్విస్ట్ ఇస్తుందా అన్నదానికి రాబోతున్న రోజుల్లో ఈ సముద్ర సమరం ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది తేల్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాల గురించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మళ్ళీ సోమవారం కలుద్దాం, చూస్తూనే ఉండండి.